అమ్మో కుస్తీ కడతారు. అయ్యో ఎత్తితే ఒక ప్రాబ్లం, ఎత్తకపోతే ఇంకో ప్రాబ్లం. మన దగ్గర అబద్ధాలు స్టాక్ అయిపోయింది. భగవంతుడా. హలో ఏమయ్యా కిస్మత్ కుమార్, ఎంతసేపు అయ్యా ఫోన్ ఎత్తడానికి? ఒకసారి మా అమ్మాయికి మాట్లాడాలి. అమ్మాయితోనా సార్? అమ్మా డాడీ. అమ్మాయి కాదు సార్, మా అమ్మాయి సార్. మా అమ్మాయి కాదు సార్. అసలు అయినా ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో సాకు చెప్పి తప్పుకుంటావేంటి? ఇవాళ ఏమైనా సరే నా కూతురు బంగారంతో మాట్లాడాలి. ఫోన్ ఇవ్వు. ఏం చేయమంటారు సార్? అమ్మాయి ఏమో అక్కడెక్కడో ఉంది, నేనేమో ఇక్కడెక్కడో ఉన్నాను. ఎక్కడో ఉంటుందేంటి? అదే సార్, విహారయాత్ర కదా. పక్షుల కిలకిలారావాలు, కోయిల కూతలు, సెలయేళ్లు, జలపాతాలు అవన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు సార్. జలపాతాలా? నాకేం వినపట్లేదే. సౌండ్ రావాలి కదా సార్. ఇప్పుడు మీకు సౌండ్ కావాలి కదా. ఒక్క నిమిషం సార్. సార్ సౌండ్ మీ దగ్గరికి వస్తుంది సార్. సార్ వచ్చేసాను సార్. జలపాతం దగ్గరికి వచ్చేసాను సార్. టోటల్ గా దగ్గరికి వచ్చేసాను సార్. వినండి సార్. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుందయ్యా. దానికి అసలు స్విమ్మింగ్ కూడా రాదయ్యా. ఎట్టాగో అక్కడ దాకా వెళ్ళావు కదా, ముందు ఫోన్ ఇవ్వు. అమ్మాయికా బాబోయ్. అమ్మాయి సార్, అమ్మాయి దగ్గరికి పోవాలంటే సిగ్గేస్తుంది సార్. ఫోన్ ఇవ్వడానికి సిగ్గేంటయ్యా? ఎందుకంటే అమ్మాయి స్నానం చేస్తుంది సార్. ఆడపిల్లలు స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావా ఇక్కడ? ఇదిగో ఎందుకు సార్ మీరేమో అస్తమానం ఫోన్ చేస్తుంటారు, నన్నే అనుమానిస్తుంటారు. నాకు ఎందుకు వచ్చిన గొడవ సార్? ఒకసారి మాట్లాడండి అమ్మాయితోటి. అలాంటిది ఏం లేదు కానీ నువ్వు మాత్రం ఆ పక్కకి వెళ్ళకు. మాట్లాడండి సార్. స్నానం చేస్తే చేసింది. ఫోన్ పెట్టాయి నువ్వు. ఫోన్ పెట్టాయి. అమ్మయ్యా, ఈసారి కట్టాగో ఈ గండం గడిచింది. కాలేజీలో నీ పేరు మారుమోగిపోతుందంటే నిజమే అనుకోండి. కమిట్ అయిపోయాను. పేరు మోగట్లా, ఫోన్ మోగుతుంది. ఏంటి జైల్లోకి వెళ్ళిపోతే ఏమైనా వచ్చిందా ఏంటి సౌండ్? నా ఉద్యోగం ఉడుతుంది ఆయన. ఇప్పుడెవడో నిజంగా వెళ్ళిపోయేట్లాగా ఉన్నాడే. లేరా ఎవడ్రా నన్ను నిద్ర లేపేదే? ఏంట్రా పట్ట పగలే గురక పెట్టి మరి నిద్రపోతున్నావు? నా ఇంట్లో నా ఇష్టం నిద్రపోతాను. నువ్వెవన్నా లేపడానికి? ఇల్లా? నీ ఇష్టం వచ్చిన నిద్రపోతావా? లేరా ఏంటి ఏమైంది? ఎందుకు కొడుతున్నారు నిన్ను? డాడీ ఈ వాచ్మ్యాన్ ఇది మన ఇల్లు కాదంటున్నాడు. వాచ్మెన్? వాచ్మెన్ కాకపోతే మా ఇంటికి ఎందుకు కాపలా కాస్తున్నావు? ఇది సెంట్రల్ జైలా జురాసిక్ పార్క్ రా? మీరంతా నిజంగా బంధువులేనా? ఇక్కడికి వచ్చి వరుసలు కలుపుకుంటున్నారా? మామూలు బంధువులం కాదు, బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్ అంటే మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే తెచ్చారా? లేదండి, మా ఆడవాళ్ళంతా హాయిగా ఉన్నారు లేడీస్ జైలు. పిల్లలంతా బోస్టన్ స్కూల్లో బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఇంగ్లీష్ మీడియం? అరే నాకు తెలియక అడుగుతాను. మీ మగోళ్ళంతా మగోళ్ళ జైల్లో ఉన్నారు, ఆడోళ్ళంతా ఆడోళ్ళ జైల్లో ఉన్నారు. మరి పిల్లలు ఎలా పుట్టారమ్మా? పేరోల మీద చాలా గ్యాప్ తర్వాత వెళ్తాం కదండి, బాగా వర్కౌట్ అవుద్ది. నన్ను క్షమించండి. లేనన్నా లే. మీరు చెప్పిన మాట వినకుండా బయటికి వెళ్ళినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది నాన్న. ఏం జరిగింది నాన్న? టీ తాగుదామంటే 2 రూపాయలు, భోజనం చేద్దామంటే 15 రూపాయలు, అది కూడా పెరిగివ్వట్లేదు. కట్టికు చేపించుకుందామంటే 30 రూపాయలు. అంతేకాదు బయట సేఫ్టీ లేదు. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా మరి బాంబులు పేలుతున్నాయి. బాంబులా? అందుకే అక్కడ ఉండడం ఇష్టం లేక మన ఇంటికి వచ్చేసాను. మంచి పని. మరి అంత ఓవర్ గా ఆనందించేయకండి రా. రేపు కొత్త జైలరామ్ గారు వస్తున్నారు. మీ డింగణాలు 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 చేసేస్తుందిరా. డాడీ ఏంటన్నా? అమ్మాయి అంట. అమ్మాయ్యా? నీళ్ళెవరికి అందంగా ఉంటే నీకిచ్చే పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ డాడీ. స్టాప్ స్టాప్ ఆపండి. మీ పేరేంటి? మిమ్మల్ని? జాక్సన్, మైకేల్ జాక్సన్. ఆర్సీ బుక్ ఉందా? ఆర్సీ బుక్ లేకపోతే స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. పెద్దారెడ్డి? వాడెవడు? వాడెవడా? ఏంటది? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలీదా మీకు?
నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియకుండానే డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారా మీరు? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? పెద్దారెడ్డి తెలియదండి వీడికి. వాడెవడో నాకు తెలీదు. పద ముందు స్టేషన్కి. చైతి చైతి నెల్లూరు పెద్దారెడ్డి తెలియదండి వీళ్ళకి. అసలు ఇది పోలీస్ స్టేషనేనా? ఏమండి, పోలీస్ డిపార్ట్మెంట్ అన్న తర్వాత 420 ఎవడు, జెంటిల్మెన్ ఎవడు, వెధవెవడు, ఆ మాత్రం తెలుసుకోకుండా ఎలా ఉంటారండి? అసలు మీకు జాబ్స్ ఇచ్చిన వెధవెవడండి? మనిషి ఫేస్ చూడగానే అల్సేషన్ డాగ్ లాగా చెక్క చెక్క చెక్కమని పెట్టేయాలి. నన్ను అరెస్ట్ చేస్తారా మీరు? ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. ఎస్, ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి. ఎస్, ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు. పెళ్ళై 3 పిల్లలు కూడా ఉన్నారు. నువ్వు నాశనమైపోతావురా, నువ్వు చచ్చిపోతావురా. నాకు తెలుసు, ఏం లేదు, స్మాల్ కట్టింగ్ అంతే. సిస్టర్, ఇంజెక్షన్. అయ్యో, ఇది అబ్రాహ్మణ్యం అండి.